P2O5 plus 3H2O gives 2H3PO4. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ను వేడి నీటితో చర్య చెందినప్పుడు ఇంతాక ఒక నీటి అణువుతో ఏర్పడింది, ఇప్పుడు చర్య వేగం పెరిగి 3 నీటి అణువులతో చర్య జరిపి 2 అణువుల ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇక ఉపయోగాలుగా మనం చూసినట్లయితే P2O5కు నీటిని ఆకర్షించే స్వభావం ఎక్కువగా ఉంది, అందుచేత దీన్ని నిర్జలీకరణిగా ఉపయోగిస్తారు. నీటిని ఆకర్షించే ధర్మం అంటే ఏమిటి? ఇది ఏ పదార్థానికైనా కలిపినప్పుడు ఆ పదార్థంలో కనుక నీళ్లు ఉన్నట్లయితే ఆ నీటిని మొత్తం ఇది లాగేస్తుంది, అందుచేత దీన్ని డిహైడ్రెంట్ అంటే నిర్జలీకరణిగా ఉపయోగిస్తారు. అలాగే ఫాస్ఫరిక్ ఆమ్లం తయారీకి కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఈ 2 ఉపయోగాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ను నీటికి ఆకర్షించే ధర్మం ఉన్న చేత దీన్ని నిర్జలీకరణగా ఉపయోగిస్తారు. అలాగే ఆమ్లం, ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటి సంయోగ పదార్థాన్ని తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇక రెండవ సంయోగ పదార్థం మనం చూసినట్లయితే ఫాస్ఫరిక్ ఆమ్లం. దీన్ని ఎలా తయారు చేస్తారో ఈ ప్రయోగంలో మనం చూడొచ్చు. ఫాస్ఫరిక్ ఆమ్లం తయారు చేయడానికి ఇక్కడ ఒక జాడీని తీసుకున్నాం, దీన్ని వాయు జాడీ అంటాం. ఈ వాయు జాడీ లోపల ఒక పింగాణి పాత్రను తీసుకోవాలి. ఈ పింగాణి పాత్రలో మనం వేడి నీటిని పోయాలి. ఈ పైన ఉండేటువంటి జాడీ యొక్క మూతను తీసివేసి ఇందులోకి భాస్వరాన్ని పెట్టి దీన్ని మండించినప్పుడు ఇది ఫాస్ఫరస్ పెంటాక్సైడ్గా మారి ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి నీటిలో కరిగి మనకు కావాల్సినటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సో ఈ ప్రయోగంలో మనం ఒక వాయు జాడీని తీసుకున్నాం, లోపల పింగాణి పాత్రలో వేడి నీటిని తీసుకున్నాం, పైన ఉండేటువంటి జాడీ యొక్క మూతను తొలగించి ఇందులో ఫాస్ఫరస్ను ప్రవేశపెట్టి మండించి వేడి నీటిలో కరిగేటట్టు చేయడం వలన ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడింది. ఈ ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటిది H3PO4 అనేటువంటిది దీని యొక్క ఫార్ములాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏర్పడినటువంటి చర్య సమీకరణం మనం చూసినట్లయితే P2O5 plus H2O gives H3PO4 ఇంతకుముందు మనం చూసాం. ఈ ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని ఆర్థో ఫాస్ఫరిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. సో వేడి నీటిలో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని కరిగించడం ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇక ఫాస్ఫరిక్ ఆమ్లానికి సంబంధించినటువంటి మరొక తయారీ చూసినట్లయితే పారిశ్రామికంగా కాల్షియం ఫాస్ఫేట్ స్ఫటికాన్ని తీసుకొని దానిపైన గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోయడం ద్వారా ఈ చర్యలో మనకు కావలసినటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. కాల్షియం ఫాస్ఫేట్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరపడం వలన కాల్షియం సల్ఫేట్ మరియు ఫాస్ఫరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇందులో ఏర్పడినటువంటి కాల్షియం సల్ఫేట్ అనేటువంటి వ్యర్థ పదార్థాన్ని వేరు చేసి ఆ మిగిలినటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని 140 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా వేడి చేసి అందులో ఉండేటువంటి మలినాలను తొలగించి మనం స్వచ్ఛమైనటువంటి ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని పొందవచ్చు. దాన్ని ఎగర్చడం ద్వారా ఫాస్ఫరిక్ ఆమ్లం స్ఫటికాలను కూడా మనం ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి ఫాస్ఫరస్ను ఆక్సిజన్తో చర్య జరిపి వేడి నీటితో చర్యను అందించడం వలన కూడా ఫాస్ఫరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. అలాగే కాల్షియం ఫాస్ఫేట్ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినా కూడా మనకు ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక ఫాస్ఫరిక్ ఆమ్ల ధర్మాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫాస్ఫరిక్ ఆమ్లం యొక్క అణు నిర్మాణం ఏ విధంగా ఉందో ఈ అణు నిర్మాణాన్ని బట్టి మనం ఏ విధంగా ఇది రసాయనికంగా చర్య జరుపుతుందో కూడా మనం చూడొచ్చు. ఫాస్ఫరిక్ ఆమ్లం యొక్క అణు యొక్క నిర్మాణాన్ని మనం చూసినట్లయితే దీన్ని ఒక త్రిక్షార ఆమ్లంగా మనం గుర్తించవచ్చు. త్రిక్షార ఆమ్లము అంటే 3 హైడ్రోజన్ పరమాణువులను తొలగించడానికి వీలైనటువంటి ఆమ్లముగా దీన్ని చెప్పవచ్చు. ఇక్కడ OH అని మనకు కనిపిస్తున్నాయి. ఈ మూడింట్లో కూడా 3 హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి. ఈ 3 కూడా విడిపోవడానికి అణువుగా ఉన్నటువంటివి, తొలగించడానికి వీలైనటువంటి హైడ్రోజన్ పరమాణువులుగా చెప్పవచ్చు. సో ఈ విధంగా హైడ్రోజన్ పరమాణువులను తొలగించడం ద్వారా వేర్వేరు సంయోగ పదార్థాలను ఏర్పరచడానికి ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో కనుక మనం చర్యను అందించినట్లయితే సోడియం హైడ్రాక్సైడ్తో చర్యను అందించినప్పుడు వేర్వేరు రకాలైనటువంటి అణువులను మనకు ఏర్పరుస్తూ ఉంటుంది. వేర్వేరు రకాలైనటువంటి సంయోగ పదార్థాలను, లవణాలను మనకు ఏర్పరుస్తూ ఉంటుంది. మొదటగా ఒక సోడియం హైడ్రాక్సైడ్ అణువును ఫాస్ఫరిక్ ఆమ్లం అణువుతో చర్య జరిపినప్పుడు ఒక నీటి అణువు మరియు సోడియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అనేటువంటి ఒక సంయోగ పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఒక సోడియం హైడ్రాక్సైడ్ అణువు
ఫాస్ఫరిక్ ఆమ్లంతో అణువు చేరినప్పుడు ఒక నీటి అణువు, అలాగే సోడియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్. సోడియం అంటే Na, డైహైడ్రోజన్ అంటే 2 హైడ్రోజన్లు H2, ఫాస్ఫేట్ అంటే PO4. సో దీని యొక్క ఫార్ములా మనం గమనించినట్లయితే సోడియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. ఇప్పుడు ఇదే ఫాస్ఫరిక్ ఆమ్లాన్ని 2 సోడియం హైడ్రాక్సైడ్ అణువులతో చేరినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఇంతగా చర్యకి ఈ చర్యకి తేడా మనం గమనించినట్లయితే ఇంతగా ఒక సోడియం హైడ్రాక్సైడ్ అణువులు తీసుకున్నాం, ఇప్పుడు 2 సోడియం హైడ్రాక్సైడ్ అణువులు తీసుకున్నాం. దీన్ని ఫాస్ఫరిక్ ఆమ్లంతో చర్యను అందించినప్పుడు మనకు 2 నీటి అణువులతో పాటు మరొక కొత్త సంయోగ పదార్థం ఏర్పడింది. అదేమిటయ్యా అంటే Na2HPO4. Na2HPO4 ఇంతగా Hకి 2 ఉంది కాబట్టి సోడియం డైస్ హైడ్రోజన్ ఫాస్ఫేట్ అన్నాం. ఇప్పుడు సోడియంకి 2 ఉంది కాబట్టి డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్గా మనం దీన్ని చెప్పాలి. సో ఫార్ములా రాసేటప్పుడు కానీ దాని యొక్క పేరు పెట్టేటప్పుడు కానీ మనం ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం విధానం Na2HPO4. సోడియం కింద 2 ఉంది కాబట్టి డైసోడియం అనాలి, డైసోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్గా చెప్పుకోవాలి. ఇంకా తొలగించడానికి వీలుగా ఎన్ని H పరమాణువులు ఉన్నాయి? ఇక్కడ ఇంకొక H పరమాణువు ఉంది. కాబట్టి ఇప్పుడు తర్వాత చర్యలో 3 సోడియం హైడ్రాక్సైడ్ అణువులు తీసుకుందాం. 3 సోడియం హైడ్రాక్సైడ్ అణువులు తీసుకొని దానిని ఫాస్ఫరిక్ ఆమ్లంతో చర్చించినప్పుడు ఇప్పుడు మనకు 3 నీటి అణువులతో పాటు సోడియం ఫాస్ఫేట్ అనేటువంటి మరొక కొత్త సంయోగ పదార్థం ఏర్పడుతుంది. ఈ విధంగా 3 నీటి అణువులు మరియు Na3PO4 అంటే సోడియం ఫాస్ఫేట్ అంటే ఒక కొత్త సంయోగ పదార్థం అని చూడవచ్చు. ఇక ఇప్పుడు మన ఫాస్ఫరిక్ ఆమ్లం యొక్క ధర్మాలు చెప్పుకున్నాం. ఇక ఉపయోగాలు కనుక మనం చూసినట్లయితే ఫాస్ఫరిక్ ఆమ్లం అనేటువంటిది మందుల తయారీలో వాడతారు. మందుల తయారీలో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎరువుల తయారీకి, ఫాస్ఫేట్ మరియు ఇతర ఫాస్ఫేటిక్ ఎరువుల తయారీకి కూడా దీన్ని వాడుతూ ఉంటాం. మనం వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎరువుల్లో ప్రధానమైనటువంటి పోషక మూలకాలు 3గా మనం చెప్పుకుంటాం. ఒకటి నత్రజని, రెండవది భాస్వరం, మూడవది పొటాషియం. దీన్నే NPK ఎరువుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో అందులో భాస్వరం అనేటువంటిది కూడా మనం చూసాం. ఈ భాస్వరం అనేటువంటిది ఎరువుల్లో ఉండేటువంటి భాస్వరం అనేటువంటిది విత్తనం నుండి మొక్క రావడానికి, అలాగే మొక్క వేళ్లను త్వరగా వేళ్ళు అనేటువంటిది బయటికి రావడానికి, ఆ వేళ్ళు బలంగా ఉండడానికి ఫాస్ఫరస్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ఈ సంయోగ పదార్థాన్ని ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. ఎరువులను ఎలా తయారు చేస్తారో చూద్దాం. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ తయారు చేయాలంటే మనం ఫాస్ఫేట్ రాయిని తీసుకోవాలి. ఈ ఫాస్ఫేట్ రాయి లేదా ఎముకల పొడిని తీసుకొని దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 అంటే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపి, అలాగే నీటిని కలిపి మనం కాల్షియం సూపర్ ఫాస్ఫేట్ అనేటువంటి ఒక ఫాస్ఫాటిక్ ఎరువును తయారు చేయవచ్చు. ఇందులో కాల్షియం సల్ఫేట్ అనేటువంటి ఒక వ్యర్థ పదార్థం ఏర్పడుతుంది, అలాగే నీరు కూడా ఏర్పడుతుంది. సో సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేటువంటిది ఒక మంచి ఫాస్ఫాటిక్ ఎరువుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఫాస్ఫరస్ యొక్క సంయోగ పదార్థాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక ఫాస్ఫరస్ యొక్క ఇతర ధర్మాలు కనుక మనం చూసినట్లయితే ఇది కాల్షియం సూపర్ ఫాస్ఫేట్ యొక్క గుళికల రూపము మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇక మిగతా చూసినట్లయితే ఈ పటంలో మనం చూసినట్లయితే భాస్వర ధృతి ఫాస్ఫారిన్సెన్స్ అనేటువంటిది మనం చూడవచ్చు. అంటే ఈ గడియారంలో మెరుస్తూ ఉండేటువంటి డయల్స్ అనేటువంటి మనం చూసాం. ఇలా మెరుసడానికి కారణము ఇందులో ఫాస్ఫరస్ను వాడటమే. కొన్ని చోట్ల రేడియం వాడతారు, ఫాస్ఫరస్ను కూడా వాడి ఈ మెరుపు అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు. అంటే భాస్వరం అనేటువంటిది చీకటిలో నెమ్మదిగా మండి కాంతిని వెదజల్లేటువంటి ధర్మం ఉంటుంది. దీన్నే మనం భాస్వర ధృతి అంటారు, ఫాస్ఫారిసెన్స్ అంటారు. కొన్ని రకాలైనటువంటి ఆట వస్తువుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం పటంలో చూసినట్లయితే ఈ బొమ్మల యొక్క లోపలి భాగంలో ఫాస్ఫరస్ ఉన్నందువల్ల ఇది చీకట్లో ఉన్నా కానీ ఇది మండినట్లు వెలుగుగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అలాగే చీకట్లో ఫాస్ఫరస్ ఉంచినటువంటి ఈ సీసాను మనం చూసినట్లయితే చీకట్లో మెరుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా భాస్వరం అనేటువంటిది చీకటిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మండి కాంతినిస్తూ ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి వ్యాధిగా మనం
ఈ వ్యాధిని గుర్తించవచ్చు. దీన్ని ఫాసిజా అంటారు. ఫాస్ఫరస్ సంబంధిత పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి కాలక్రమంలో దీర్ఘకాలంలో వాళ్ళ యొక్క దవడ ఎముకలు క్షీణిస్తాయి. ఈ దవడ ఎముకలు క్షీణించడం వలన వాళ్ళు ఆహారం తీసుకోలేకపోవడం, చివరికి మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ వ్యాధిని ఫాసిజా అంటారు. ఈ పటంలో మనం చూసినట్లయితే ఫాసిజా వ్యాధికి గురైనటువంటి 2 మనుషులు మనం చూడొచ్చు. సో దీన్ని ఫాస్ఫరస్ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళలో ఎక్కువగా గుర్తించారు. దీన్ని ఫాసిజా డిసీజ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ముఖ్యాంశాలను ఒకసారి మనం చూసినట్లయితే ఫాస్ఫరస్ భౌతిక ధర్మాలు మనం చూసాం. మైనం వంటి మెత్తని కణపదార్థం, దీనికి చర్యాశీలత చాలా ఎక్కువగా, వెల్లుల్లి వాసన కలిగి ఉంటుంది, విష పదార్థంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే భాస్వరం అనేక రూపాల్లో లభిస్తుంది. తెల్లని భాస్వరం, ఎర్ర భాస్వరం, తర్వాత ముదురు ఎరుపు రంగు భాస్వరం, నల్ల భాస్వరం, ఊదా రంగు భాస్వరం అని చెప్పాము. అలాగే భాస్వరం యొక్క సంయోగ పదార్థాల గురించి మనం నేర్చుకున్నాం. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5, ఫాస్ఫారిక్ ఆమ్లము H3PO4, అలాగే సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ CaH2PO4 twice H2O. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం భాస్వరము అనేటువంటి ఒక మూలకం గురించి చెప్పుకున్నాం. ఆ మూలకం ఎలా తయారవుతుంది, అలాగే అది ప్రదర్శించేటువంటి రూపాంతరత గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఎర్ర భాస్వరం, తెల్ల భాస్వరం మధ్య తేడాలు అనేటువంటి ప్రశ్న పరీక్షల్లో మనల్ని మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రశ్నగా దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే భాస్వరం యొక్క సంయోగ పదార్థాలు ఏ విధంగా తయారవుతాయి, ఫాస్ఫారిక్ ఆమ్లము, అలాగే ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ ఏ విధంగా తయారవుతాయో మనం చూసాము. అలాగే సంయోగ పదార్థాల యొక్క ధర్మాలు కానీ ఉపయోగాలు కానీ మనం చూసాము. మన నిత్య జీవితంలో ఈ భాస్వరం అనేటువంటిది ఎంతో అత్యవసరమైనటువంటి మూలకంగా కూడా మనం గుర్తించాము. ఈసారి మరలా మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మూలకాల గురించి మరలా కొత్త విషయాలు తెలుసుకుందాం.